అమరావతి రాజధానిలో కీలక పరిణామం 25 ప్రధాన బ్యాంకులతో పాటు బ్యాంకు రంగ కార్యాలయాలకు సంబంధించిన భవన నిర్మాణాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, నారాయణ పాల్గొన్నారు. దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ కార్యాలయాన్ని ఒకే చోట ఏర్పాటవుతున్నాయి. నిజంగా అమరావతి రాజధానికి ఇదో మణిహారమే. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాల నిర్మాణమే జరుగుతోంది. మరోవైపు ప్రైవేటు సంస్థలతో పాటు విద్యా సంస్థలకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే కీలకమైన కేంద్ర ఆర్థిక రంగానికి సంబంధించిన నిర్మాణాలు ప్రారంభం కావడం శుభ పరిణామం. 2 ఏళ్లలో ఈ నిర్మాణాలన్నీ అందుబాటులోకి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయ భవనంతో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు సంబంధించి ప్రధాన కార్యాలయాలు ఇక్కడ నిర్మితం కానున్నాయి. సాధారణంగా రాజధానిలోనే ఈ ప్రాంతీయ కార్యాలయాలుంటాయి. కానీ ఏ రాజధానికి దక్కని అరుదైన గౌరవం అమరావతికి దక్కింది. ఒకే చోట ప్రాంతీయ బ్యాంకు కార్యాలయాలన్నీ అందుబాటులోకి రావడంతో అమరావతి ఒక ప్రాంతం ఆర్థిక హబ్గా మారనుంది. హైదరాబాద్ నే తీసుకుంటే వేర్వేరు ప్రాంతాల్లో బ్యాంకులకు సంబంధించిన కార్యాలయాలుంటాయి. కానీ అమరావతిలో మాత్రం ఒకే చోట దర్శనమివ్వనున్నాయి. పైగా అత్యాధునిక, ఆకర్షణీయంగా ఈ భవనాల నిర్మాణం జరగనుంది. సీడ్ యాక్సెస్ రోడ్లో సిఆర్టీఏ కార్యాలయ భవనం బ్లాక్లోని వీటి నిర్మాణం జరుగుతోంది. 2 ఏళ్లలో పూర్తి స్థాయిలో ఈ భవనాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక రంగ సంస్థలతో పాటు బ్యాంకు, ప్రాంతీయ కార్యాలయాల నిర్మాణం జరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం సైతం అమరావతికి ప్రాధాన్యమిచ్చినట్లవుతుంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం 15,000 కోట్లు కేటాయించింది. ప్రపంచ బ్యాంకుతో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి నిధులను సర్దుబాటు చేసింది. అయితే ఇది అప్పు రూపంలో మాత్రమే అని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. అదే సమయంలో అమరావతి విషయంలో విష ప్రచారం జరిగింది. వరద ప్రాంతంలో అమరావతిని నిర్మిస్తున్నారని కొత్త తరహా ప్రచారం ప్రారంభమైంది. అయితే వాటన్నిటికీ చెక్ చెబుతూ కేంద్ర ప్రభుత్వ సహకారం సైతం అమరావతికి ఉందని చాటి చెప్పేలా బ్యాంకు కార్యాలయాల నిర్మాణం జరగనుండడం విశేషం. ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు బలమే.